అమ్మాయిలకి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలో తెలుసా అండి మీకు? ఒక అమ్మాయి తన ఏజ్ 12, 13 ఇయర్స్ వచ్చినప్పుడు తన లైఫ్‌లో జరిగే మంత్లీ యాక్సిడెంట్ వల్ల వచ్చే పెయిన్ గానీ, ఫియర్‌ని గానీ ఇవంతా టాలరేట్ చేస్తూ మూవ్ ఆన్ అవుతూ వస్తుందండి. తను ప్రెగ్నెంట్ అయినప్పుడు సి సెక్షన్‌కి వెళ్ళినప్పుడు అబ్డామెన్‌ని లేయర్స్‌గా కట్ చేసి బేబీని డెలివరీ చేస్తామండి. అదే గాని నార్మల్ డెలివరీ అయ్యి కొంచెం డిఫికల్ట్‌గా అయినప్పుడు లేటరల్ సైడ్ కట్ చేసి బేబీని డెలివరీ చేస్తాం. సో, ఈ వూండ్, ఈ పెయిన్ ఇవంతా హీల్ అవ్వడానికి ఖచ్చితంగా 6 మంత్స్ పడుతుందండి. బేబీ అయితే వెంటనే డెలివరీ అయిపోతుంది. కానీ ఒక మదర్ మళ్ళీ రీబర్త్ అవుతుంది. అంటే తన హార్మోనల్ గానీ, తను ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా గానీ మళ్ళీ తను రికవరీ అయ్యి స్ట్రాంగ్‌గా రావాలంటే ఖచ్చితంగా 6 ఇయర్స్ అన్నా పడుతుందండి. ఇప్పుడు పిల్లలు లేని వారు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అని వస్తారు. వాళ్ళకి హార్మోనల్ ఇంజెక్షన్స్ వేసినప్పుడు, ఆ ఇంజెక్షన్స్ వల్ల వాళ్ళకి మూడ్ స్వింగ్స్, యాంగర్ ఇష్యూస్ వచ్చి, ఇవన్నీ దాన్ని గూడా వాళ్ళు బేర్ చేసుకుంటా ఈ సొసైటీలో మూవ్ ఆన్ అవుతూ వస్తూ ఉంటారండి. అందుకనే మన మదర్స్ కానీ, లేకపోతే మన సిస్టర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ వుమన్ డిజర్వ్స్ ఎ రెస్పెక్ట్ ఇన్ దిస్ వరల్డ్.